జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. మేమేం పాపం చేసాం నాన్న? ఆడపిల్లలుగా పుట్టడమే మేము చేసిన నేరమా? మమ్మల్ని చంపేంత భారం మేము ఎప్పుడయ్యాం నాన్న? బహుశా ఇప్పుడు ఆ పసి ప్రాణాలు అడిగే ప్రశ్నలు ఇవేనేమో. కరీంనగర్లో వెలుగు చూసిన ఒక దారుణం ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తుంది. ఆడపిల్లలుగా పుట్టడమే ఆ చిన్నారుల పాలిట శాపంగా మారింది. ప్రాణంగా చూసుకోవాల్సిన కన్న తండ్రే కాలయముడుగా మారి కవల పిల్లలకు పురుగుల మందు తాగించి వ్యవసాయ బావిలో పడేసి చంపేసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అసలు ఆ క్షణం ఆ చిన్నారుల మనసు ఏమనుకుని ఉంటుంది? ఆ పసి ప్రాణాల ఆత్మ ఘోష ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటేనే గుండెలు ముక్కలవుతున్నాయి. నువ్వు కనిపిస్తే మాకు ఆ క్షణం పండుగలా ఉంటుంది కదా నాన్న. సాయంత్రం నువ్వు ఇంటికి రాగానే నీ కాళ్ళు పట్టుకొని ఆడుకోవడం, నిన్ను చూస్తే మాకు ఎక్కడ లేని సంతోషంగా ఉండేది కదా నాన్న. నువ్వు పని మీద బయటకు వెళితే నువ్వు ఎప్పుడొస్తావా, మా కోసం ఏం తెస్తావా అని నీ రాక కోసం నేను, నా చెల్లి గుమ్మం దగ్గరే కూర్చొని ఎదురు చూసేవాళ్ళం కదా నాన్న. నువ్వు రాగానే మాకు లోకమే దొరికినంత సంబరపడిపోయేవాళ్ళం. అలాంటిది నీకు మా మీద ఎందుకు కోపం వచ్చింది నాన్న? ఆ రోజు నువ్వు మమ్మల్ని ఇద్దరిని బైక్పై ఎక్కించుకున్నప్పుడు నాన్న మమ్మల్ని భలే సరదాగా ఎక్కడికో కొత్త చోటుకి తీసుకువెళ్తున్నాడని నేను అక్క ఎంతగానో మురిసిపోయాం. నీ వెనకాల కూర్చొని గాలికి ఎగురుతూ ఎంత సంబరపడ్డామో తెలుసు నాన్న. కానీ నువ్వు మమ్మల్ని మృత్యువు దగ్గరికి తీసుకువెళ్తున్నావని మాకు తెలియదు నాన్న. నువ్వు ఏదో డబ్బా తీసి మా నోట్లో పోస్తుంటే నువ్వు ప్రేమగా మాకేదో కూల్ డ్రింక్ తాపిస్తున్నావేమో అనుకుని ఏడవకుండా తాగేశాం నాన్న. ఆ గడ్డి మందు, ఆ పురుగుల మందు మా గొంతును కాల్చేస్తున్నా నాన్న ఏదిచ్చినా అది మాకు అమృతమే కదా అనుకున్నావు నాన్న. కానీ ఆ తర్వాత మాపై ఎక్కడ లేని పగబట్టిన వాడిలా నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళి ఆ చీకటి బావిలో విసిరేస్తుంటే నీకు బరువైపోయావా నాన్న అని మా చిన్న మనసులు ముక్కలైపోయాయి నాన్న. అసలు ఎందుకు నాన్న ఇలా చేసావు? మేము ఆడపిల్లలుగా పుట్టడమే తప్ప? ఒకవేళ ఆడపిల్లలుగా పుట్టడమే మా తప్పైతే మమ్మల్ని ఎక్కడైనా ఓ అనాథాశ్రమంలో వదిలేయాల్సింది కదా నాన్న. ఎవరో ఒకరు పెట్టిన అన్నం తిని బతికేవాళ్ళం కదా నాన్న. మాకెలాంటి కొత్త బట్టలు కొనివ్వలేకపోయినా సర్దుకుపోయేవాళ్ళం కదా. ఎందుకు ఇంత పని చేసావు నాన్న? నిజం చెప్పనా నాన్న, నువ్వు మా ప్రాణాలు తీసావని మాకు ఏ కోసైనా బాధ లేదు. ఎందుకంటే నువ్వు మా నాన్నవి. నీకు ఆ హక్కు ఉందని మేము సరిపెట్టుకుంటాం. కానీ ఇప్పుడు ఈ సమాజం నిన్ను ఓ కసాయివాడిగా, సొంత బిడ్డల్నే చంపిన ఓ నేరస్తుడిగా ముద్ర వేస్తుంటేనే మాకు చాలా బాధగా ఉంది నాన్న. నీకు ఆ పేరు రావడం మాకు ఇష్టం లేదు నాన్న. అయినా కానీ నువ్వు మమ్మల్ని చంపినా కూడా నిన్ను మిస్ అవుతున్నావు నాన్న. ఈ జన్మలో మమ్మల్ని కన్నందుకు మరొకసారి నీకు మిస్ యూ నాన్న. విన్నారు కదా, ఇవి ఆ పసి ప్రాణాల కన్నీటి మాటలు కాకపోవచ్చు, కానీ ఆ చిన్నారుల ఆత్మఘోష ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. ఆడపిల్లలంటే బాధ్యత కాదు, ఇంటికి వెలుగు. కానీ ఆ వెలుగును పురిట్లోనే, పసితనంలోనే చిదిమేస్తున్న ఇలాంటి కసాయి తండ్రులు సమాజంలో ఇంకా ఉండడం దురదృష్టకరం. కన్న తండ్రే ఇలా చేస్తే ఆ పసి వాళ్లను కాపాడేదెవరు? ఇలాంటి రాక్షసత్వానికి ముగింపు ఎప్పుడు? ఈ వీడియో చూసిన తర్వాతైనా ఆడపిల్లల పట్ల ఎవరి ఆలోచనలోనైనా చిన్న మార్పు వస్తుందని ఆశిద్దాం. కన్న తండ్రిని అందరికంటే కూడా తల్లితో సమానంగా చూసుకుంటుంది. రేపు అత్తవారింటికి వెళ్ళినా కూడా, ఎక్కడున్నా కూడా ఆడపిల్ల తండ్రి కోసం, తండ్రి బాగోగుల కోసం ఎదురు చూస్తుంటుంది. ఆడపిల్ల అనుకునేటువంటి ఈ రోజుల్లో ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి నీచులు, ఇలాంటి నికృష్టులు, తండ్రి అనేదాని ఆ పదానికే అర్హత లేనటువంటి ఇలాంటి వ్యక్తులు నిజంగా ఆ చిన్న పిల్లలు, కవల పిల్లలు, 4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ పిల్లల్ని ఒక్కసారి స్క్రీన్ మీద చూస్తే ఆ చిన్నారుల్ని చంపాలన్న ఆలోచన ఏ ఒక్కరికి రాదు. ఎంత శత్రువులైనా, ఎంత ప్రత్యర్థులైనా, ఎన్ని గొడవలున్నా, ఎన్ని ఆస్తి తగాదాలున్నా, ఎంత కక్షున్నా, ఎంత పగున్నా కూడా ఎవరికి కూడా కనీసం అలాంటి ఆలోచనే మనసులో రాదు. అలాంటిది ప్రాణం పోసిన, రక్తం పంచుకొని వీరి జన్మకు కారకుడైనటువంటి ఒక తండ్రే ఇలా వీళ్ళని చంపాడంటే అసలు అతను తండ్రేనా?
ఇలాంటి వ్యక్తులు ఈ భూమి మీద ఇంకా బతికే ఉన్నారంటే నిజంగా బాధేస్తుంది. ఆ చిన్నారులను చూస్తే ఎంత చక్కగా ఎంత ముద్దుగా ఉన్నారు. 4 సంవత్సరాల చిన్నారులు, చిన్నపిల్లలు, అందులో కవల పిల్లల్ని చూస్తే అది ఏ వయసు పిల్లలైనా ఎవరికైనా కూడా ఒక్కసారిగా అందరి చూపు వీళ్ళు ట్విన్స్ కదా అని అందరి చూపు అటువైపు వెళ్తుంది. అలాంటి ఈ నీచుడు, ఈ దుర్మార్గుడు సొంత బిడ్డల్నే ఇంత దారుణంగా చంపడం, పురుగుల మందు ఇచ్చి మరి ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి నేరుగా ఒక బావిలో పడేయడం. ఒక కన్న తండ్రి ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడనే కాదు ఎప్పుడైనా కానీ ఆడపిల్లకి ఏ మాత్రం ఒక చిన్న నొప్పి తగిలినా కూడా తండ్రి విలవిలలాడిపోయే తండ్రులు మనం చూస్తుంటాం. కానీ ఇలాంటి నీచ నికృష్ట దుర్మార్గులు ఈ సమాజంలో ఉన్నారంటే, మన మధ్య తిరుగుతున్నారంటే వీళ్ళకి అసలు పెళ్ళి, పిల్లలు, అసలు మానవ జన్మే అవసరమా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. ఎలాంటి వారైనా సరే, అది పేదవాళ్ళైనా లేకపోతే డబ్బు లేని వాళ్ళైనా ఎవరైనా సరే, ఆడపిల్ల అంటే మన ఇంటికి వచ్చిన ఒక అదృష్ట దేవతగా ఫీల్ అయ్యే రోజులు ఇవి. ఎక్కడున్నాం మనం? చంద్రమండలానికి రాకెట్లను, శాటిలైట్లను పంపించేటువంటి ఈ నేటి యుగంలో ఇంకా ఆడపిల్లలు పుట్టారని, మగపిల్లవాడే ముద్దని, మగపిల్లవాడే మన జీవితాన్ని నిలబెడతాడని, మగపిల్లవాడే మనల్ని పోషిస్తాడనేటువంటి ఈ సమాజంలో ఇంకా మనం ఉన్నామా? ఎందులో తక్కువ ఆడపిల్లలు? మగవాళ్ళతో ఎక్కడ తక్కువ, ఎందులో తక్కువ? మగవాళ్ళ కంటే ఇవాళ ఒక మెట్టు ఎక్కువే ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అసలు నీకు ఈ తండ్రికి, ఈ ఇద్దరు పిల్లల కన్నా తండ్రికి జన్మనిచ్చింది ఎవరు? ఒక ఆడపిల్లే కదా, ఒక తల్లే కదా. నీకు జన్మనిచ్చిన ఆడపిల్ల తల్లి ఆడది కావాలి, నీకు జన్మనివ్వడానికి, నీకు పెళ్లి చేసుకోవడానికి నీకు భారీగా ఒక ఆడది కావాలి. కానీ నీ బిడ్డలుగా మాత్రం ఆడపిల్లలు ఉండకూడదు. మరొక్కసారి చెప్తున్నాం, ఈ వీడియో చూసేటువంటి తండ్రులందరూ కూడా, నాకు ఆడపిల్ల పుట్టింది అని బాధపడేటువంటి వారికి ఎవరికైనా సరే, ఆడపిల్ల ఒక అదృష్టం, ఆడపిల్ల ఒక లక్ష్మీదేవత. ఆడపిల్ల తండ్రులు మీరు ఎక్కడైనా మంచాన పడినా, ఏ స్టేజ్లో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, బాగున్నా బాగలేకపోయినా మిమ్మల్ని చివరికి చూసేది తల్లిలా చూసుకొని కళ్ళలో పెట్టుకొని చూసేది ఈ ఆడపిల్లలే. మరొక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మాటలు కూడా రావట్లేదు. అంత ముక్కు పచ్చలారని చిన్న పసిపిల్లలను, 4 సంవత్సరాల వయసున్న ఈ పిల్లలను ఇంత దారుణంగా పురుగులు మందిచ్చి ఆ తర్వాత ఒక బావిలో పడేసి చంపేసాడంటే, ఇలాంటి తండ్రులు నిజంగా ఈ భూమి మీద ఉండాల్సిన అవసరం ఉందా? ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? అసలు ఏం చేయాలో? ఇలాంటి వ్యక్తులు మన సమాజంలో ఉన్నారని మనం సిగ్గుపడాలా, బాధపడాలా? ఏమనుకుంటున్నారు? ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ పిల్లలు